నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి స్ఫూర్తి సహాయము. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. న్యాయమూర్తికి పోలీస్ అధికారుల సత్కారము. విద్యుత్ కార్మికుల సమ్మెకు కందుల మద్దతు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు హన్మకొండ లేబర్ చైర్మన్గా బదిలీ అనే సందర్భంగా ఈరోజు ఆయన గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్ ప్రాంత పోలీస్ అధికారులు ఘన సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎం రమేష్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, ఇతర ఎస్ఐలు అనుష తదితరులు ఉన్నారు. గోదావరిఖనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయికి ఈ నెల 11న జూలపల్లి మండలంలోని ఒక గుడిలో వివాహం జరగనుండగా తన పేదరికాన్ని గుర్తించి వివాహం సందర్భంగా ఏదైనా సహాయం అందించాలని లయన్స్ క్లబ్ గోదావరిఖని స్ఫూర్తిని ఆమె కోరింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ 320G పరిధిలో జోన్ చైర్పర్సన్ నార్ల ప్రసాద్ అధ్యక్షతన 16,148 రూపాయలను ఆమెకు అందించారు. 25 కిలోల రైస్ బ్యాగును కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్సి రాజేందర్, జిఎంటి బంకర్ రామస్వామి తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. హిందూ బంధువులను ఏకం చేయడం కోసం ఈ నెల 12న రామ్నగర్ మండలం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధులు వెల్లడించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో హిందూ ధర్మరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షురాలు వడ్డెపల్లి భారతి మాట్లాడారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు గోదావరిఖని పరశురాం నగర్లో మార్గదర్శి విద్యా విహార్ స్కూల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో హిందూ ధర్మరక్షణ సమితి అధ్యక్షుడు రేగటి రాజేష్, నాయని ఓదేలు, శివరాం, అశోక్ తదితరులు ఉన్నారు. భారతదేశంలో హిందువులు అంటే ఒక గౌరవంగా అందరం ఇందులో ఏకభావంతో ఉండాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి రామ్నగర్ మండలంలో మరి రామ్నగరు, భగత్ సింగ్ నగరు, కృష్ణానగరు, పరశురాం నగరు, సంజీవ్ నగరు, తర్వాత ఫైన్క్లైన్ ఏరియా మొత్తం ఒక 5 డివిజన్లు కలిసి ఒక మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండలం హిందువులందరూ 12 తారీఖు 5 గంటలకు అందరూ తప్పకుండా మార్గదర్శి స్కూల్కు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి కుటుంబ సభ్యులతో హిందువులందరూ మరి ఆ రోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. మరి బోనాలు, తర్వాత డప్పుళ్ళు, కళాకారులు, కోలాటాలు, అన్ని రకరకాలుగా మరి అక్కడ స్టేజ్ మీద పాటలు ఉంటాయి. అన్ని రకాల కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి తప్పకుండా అందరం ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేది యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశానికి హిందూ ధర్మము, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని
తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభించబడి ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతైనా అవసరం ఉంది. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితాభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఏకాత్మత భావన, దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలబెట్టాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలను జరుగుతున్నాయి. ముఖ్యంగా మా పరిధి వచ్చేసి రామ్నగర్ మండల్లో జరిగే హిందూ సమ్మేళనంలో కులాలకి, భాషలకి, పార్టీలకి, వివిధ ప్రాంతాలకు అతీతంగా మనమందరం కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఆహ్వానిస్తున్నాం. కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలిపింది రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. నిబంధనల అమల్లో ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఒకే సంస్థ 2 చట్టాలుంటాయని, అర్జునన్ల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని, 20,000 కుటుంబాల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. మల్యాల్పల్లి సబ్స్టేషన్ ఎదుర తెలంగాణ విద్యుత్తు హార్టికల్చర్ల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరిన సందర్భంగా బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి ఆ సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన భూమయ్య, అంకరి భరత్, పరకాల మురళి, బండారి శ్యామ్ పటేల్, చిలువేరు కుమార్, జక్కన బాలు, శీలారప్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. ఇవాళ వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. నేను నిజంగా ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాను, అన్న మీ అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుంది. ఇలా 3వ రోజు కదా, 30 రోజులు చేయండి. ఇలా అవసరమైతే మేము కూర్చుంటాం మీతో గట్టిగా. ఒకరోజు మాకు అవకాశం ఇస్తే మా కార్యకర్తల నాయకులతో వచ్చి ఇక్కడ మీకు మద్దతుగా కూర్చుంటాం. మీరు ఏ ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మీ ముందుండి మీ పోరాటంలో భాగస్వామ్యం వహిస్తాం. ఎందుకంటే ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేసేది మీరు. ఇలా ఒక సంస్థలో 2 విధానాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ ఒకే విధానంతో అందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ బాగుపడుతుంది. కాబట్టి ఆ రుచిని చూపెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఏదైతే ఏపీఎస్సిబి రూల్స్ ఏవైతే మరి వాటి ప్రకారంగా విద్యార్హతలను బట్టి కన్వర్జేషన్ ఇప్పించాలని చెప్పి మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో అది తప్పకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే కరెంటుల పవరు, రుచి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపెడతామని చెప్పి ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి బాధల్ని, అవమానాల్ని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది, 20,000కు పైగా ఆర్టిజన్ కార్మికులు ఉండే. దాదాపు నాకు తెలిసి ఈ 18 ఏళ్ల కాలంలో మీ సర్వీసులో చాలా మంది రిటైర్మెంట్ అయి ఉంటారు, కొద్దిమంది చనిపోయి ఉంటారు. ఇట్లా రకరకాల కారణాలతో దాదాపు ఇప్పుడు 18,000 వరకు ఉండొచ్చు సంఖ్య, 19,000 వరకు సంఖ్య ఉన్నది. ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ల కోసం 100% న్యాయమైనటువంటి పోరాటం ముందుకు కొనసాగుతుందని చెప్పి
ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 7గురిని ఈరోజు గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు హాజరుపరిచారు. ఇందులో 6గురికి 12,000 రూపాయల జరిమానాను విధించారు. ఒక వ్యక్తి రెండోసారి పట్టుబడగా అతనికి 3 రోజుల జైలు శిక్షను విధించారు. ఇతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.